రీజన్ చెప్పిన బ్రో బయట ఇంకా ఎవడో కాల్ చేస్తుండు బ్రో. అమ్మ లంజోడు వద్దు లంజోడు కాల్ చేసి అమ్మ నక్క లేవు పెడుతుండు. కాదు వాడు ఎట్లా తిడతాడు తిడతాడు ఎట్లా తిడతాడు. సరే ఏం రైట్స్ ఉన్నాయి If you are bad, I am your dad. అయినాయి కొన్ని స్టంట్స్ అయినాయి. ఏం స్టంట్లా ఏందిరా ఏమనుకుంటున్నావు నువ్వు? ఫోన్లు ఎత్తావు అంటే సిచ్యువేషన్ అట్లున్నప్పుడు ఫోన్ ఎట్లయిపోయినా చూసుకున్నావా నువ్వు? నీ అవతారం ఎట్లయిపోయింది చూసుకున్నావా? మనిషిలాగా లెక్కున్నావా నువ్వు? పోయినావు కదా. ఇది అమ్మాయి మ్యాటరే. వాడు నా పిల్లని గెలికిండు, నేను పోయినాను. అబద్ధాలు చెప్పి కాదు చెప్పేది ఉందంటే నీకు కూడా తెలుసు వచ్చిన కొత్తలో ఎట్లున్నా. బ్రేకప్ నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ విత్ పార్దు. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే, వీడియో నేను కొడతా అనేసి కూడా అనుకోలేదు. మనీ అన్న అయితే కాల్ చేసి అరే వెళ్ళిపోయినావు కదా, ఎవరికి చెప్పి వెళ్ళిపోయినావు రారా అని అయితే పిలుస్తున్నాడు. దుర్గాన్ని అయితే ఆ రోజు సీరియస్గా వెళ్ళిపోమన్నాడు. నాకైతే ఏం అర్థమవుతలేదు. నేను బెంగళూరు వెళ్ళిపోయిందంటే ఒక చిన్న ఇష్యూస్ వల్లే అయిపోయినా. ఇప్పుడు ఆ ఇష్యూ ఇంత దూరం తీసుకొచ్చింది నన్ను. నా లైఫ్లో నాకేం జరుగుతుందో నాకే అర్థం కాకుండా సిచ్యువేషన్లోనే ఇక్కడికి వెళ్ళిపోయినా. నేను మనీకైతే కాల్ చేస్తున్నా. హలో మనీ భాయ్, నీకు ఫ్లాట్లోనే ఉన్నా, బయట హాల్లో ఇడే వినేది. A few inches later. ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వచ్చినా బాయ్. ఎన్ని ఏడులో మొత్తం? ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వచ్చినా బాయ్. నేను ఎట్లా వెళ్ళిపోయినా మరి చెప్పకుండా బర్త్డే నుంచి? చెప్పకుండా అంటే ఉన్నా పట్టించుకోవాలా కదా బాయ్. పట్టించుకోవాలంటే నీకు కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా పార్దు? ప్రాబ్లం ఉంది కాబట్టి పోయినా. ప్రాబ్లం కాదు, కొంచెం ఉన్న కామన్ సెన్స్ ఉందా? ఏమైంది? ఎవరికి చెప్పినా పోతున్నా అని చెప్పి దుర్గానికి చెప్పినా. మొన్న నాకు చెప్పలేదు కదా, నువ్వు పోయేటప్పుడు నాకు చెప్పినావా? నువ్వు వేరే ఎక్కడో ఉన్నావు. ఎక్కడో ఉంటే ఒక ఫోన్ చేయడానికి ఏమైంది? నువ్వు వైజాగ్ పోయినావు. వైజాగ్ పోతుంది రా, ఒక ఫోన్ చేయడానికి ఏమైంది? చిన్న ప్రాబ్లమ్ స్టంట్స్ అన్నా, నీకు తెలిస్తే వస్తావు నా వెనకనే. దెబ్బలని చేతికి అయినాయి కొన్ని స్టంట్స్ అయినాయి. ఏం స్టంట్లా ఏందిరా ఏమనుకుంటున్నావు నువ్వు? ఇక్కడ ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉంటుండే. ఏం చేయాలన్నా? వారం రోజులు అయింది. వారమా 2 వారాలు అవుతుంది పోయి? 2 వారాలు కాదు, వారం అవుతుంది. ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తావు అంటే సిచ్యువేషన్ అట్లున్నప్పుడు అట్లున్నప్పుడు ఫోన్ చేసి చెప్పాలి అన్న ఇట్లా అవుతుంది అన్న, నాకు రా అన్న అంటే వస్తాం. రానానికి నాకు 2 నిమిషాలు పట్టదు. నేను పోయేటప్పుడే నేను తీసుకోబోతుండే. రానంటుంటా? ఎందుకు రానంటావు? మరి ఏమైంది? మరి ఎందుకు పోయినావు? రీజన్ ఏంటి? దాని రీజన్ ఏంటి? రీజన్ చెప్పిన. బ్రో బయట ఇంకా ఎవడో కాల్ చేస్తుండు బ్రో. అమ్మ లంజోడు వద్దు లంజోడు కాల్ చేసి అమ్మ నక్క లేవు పెడుతుండు. నీకు అడ్రస్ తెలియంది, లొకేషన్ తెలియంది, ఇట్లా అడ్రస్ తెలియంది కాదు. వాడు ఎవ్వడో వాడిని పట్టుకున్నాం, అంతా అయిపోయింది. అయిపోయినాక ఏం చేసిండు? సరే నువ్వు బెంగళూరు ఎందుకు పోయినావు? నాకు అర్థం కాలేదు. మెయిన్ ఈ థింగ్లో పోయినావా? ఈ థింగే బెంగళూరుది. ఎందుకు పోయినావు? ఆడిని కొట్టికి పోయినావా? కొట్టినికే పోయినా. మరి ఆడిని కొడితే ఏమొచ్చింది? నీకున్న చేయి దింకొని వచ్చిన ఆడికి పోయి వాళ్ళకు తమాషాలు దింగుకుంటా అన్నీ పిచ్చి పుంగలకే చేస్తున్నావు. రాను ఏం చేస్తున్నావు ఏం అర్థమవుతలే. అన్నకి చెప్పినావా? ఒక మాట అన్న చెప్పినావా? పో అన్నాడు. అన్న ఏం చెప్పి నుండి మంచిగా వేసుకోరా అని చెప్పిండు. అవసరమా నీకు పోవడం?
మలకాన్లు పెడుతుంటే అదే 100 మాటలు అంటారా, అవన్నీ పట్టించుకోదు. కుక్కలు మురుగుతూనే ఉంటాయి నీ పైన, వాటిని మురిగే కుక్కలు అన్నింటినీ కొడతావారా? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు జనాలు, అంతమంది తిడతా పడవా? అందరు కలిపి అందరు తిడతలేరా? ఆడొక్కడే తిట్టిందని చెప్పి కాదు, ఆడు ఎట్లా తిడతాడు బాయ్? తిడతాడు. సరే రైట్స్ ఉన్నాయి బ్లాక్ లిస్ట్ If you are bad, I am your dad. यार ఎట్లుంది? నెంబర్ బ్లాక్ లిస్ట్ చేసి దెంగేది నెంబర్ బ్లాక్ లిస్ట్ చేసిన, ఇన్స్టా వాట్సాప్ నీకు అన్ని బ్లాక్ లో పెట్టినా కూడా వేరే నెంబర్ ఇంకా కాల్ చేస్తున్నా. వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తే నువ్వు ఒక 10 రోజుల దాకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దెంగి పక్కన కూడా దెంగేది ఉండే. ఇప్పుడు నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే నా బతుకు నడవదు కదా. కామన్ సెన్స్ నీకు ఉండాలి ఫస్ట్. ఏదో లొల్లి పెట్టుకుంటే ఏమొచ్చిందిరా? ఆవేశంలో వెళ్ళిపోయినా. ఇప్పుడు ఏమొచ్చింది ఆవేశంలో? మరి ఆడికి వెళ్ళి నిన్ను వచ్చి షూట్స్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినావు. అన్నకి బి తెలియదు నువ్వు వచ్చినావు అని తెలిసి. అన్నకు తెలుసు, కానీ అన్న షూట్స్లో మాట్లాడిండు, కానీ షూట్స్ కోసం మాట్లాడిండు, అసలు పట్టించుకోలేదు. మరి పట్టించుకోలేదంటే నువ్వు వేసిన రేఖలు అట్లా ఉన్నాయిరా. ఇప్పుడు నేను బి పట్టించుకోవద్దు అనుకున్నా. పోనీ ఎందుకు ఎంతైనా ఒక తమ్ముడు అని చెప్పి ఇప్పుడు వచ్చినా నేను. నాకేమైనా అవసరమా నీ గురించి? నేను చూసుకోవాలి, నేను ఇట్లా మంచిగా చేసుకోవాలని చెప్పి. ఏదో నువ్వు మంచిగా ఉంటావు కదా నీకు చెప్పేది. ఇప్పుడు పోయి ఆడ చెయ్యి దింకొని వచ్చినావు, ముఖం చూడు ఇట్లా అయిపోయిందో. మొడ్డొచ్చి చెప్పినప్పుడు మంచిగా ఉండి చేసుకుంటూ అయిపో. ఇప్పుడు అడిగిపోతే నీకు ఎన్ని లక్షలు వచ్చినాయి? ఏమైనా వచ్చినాయా? పైసలు ఏమైనా వచ్చినాయా? పోయినా ఒకటే వీడియో పట్టుకొని బట్టలు చదువుకొని వాడు కాల్ చేసి బెదిరిస్తుంటే భయం అనేది ఉంటుంది. నా మీదకి రానివాడు, నా మీదకి వస్తే నేను బొంగు ఫరక్ పడదు. నాకు నా ఫ్యామిలీ మీదకి పోతా అన్నాడు. ఆడు ఎట్లా వదిలేస్తా చెప్పు? అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. ఫ్యామిలీ మీద పోతా అంటే తిట్టిండు రాజేష్. తిట్టుడితో అయిపోయిందా? తిట్టుడితోటే కాదు, ఫాలో చేస్తున్నాడు. ఫాలో చేసి నాకు వీడియోస్ పెడుతుండు. చెప్పేది నేను మంచిగా చెప్పిన, చాలా మంచిగా చెప్పిన. అరే వద్దురా అంటే మన చెప్పిపోనికి ఏమైంది నీకు? తెంగేసినావు డైరెక్ట్ బ్యాగ్ పట్టుకొని మూడు చెప్పకుండా అన్నకి చెప్పి అన్నని పోతున్నా బెంగళూరు అని చెప్పి. బెంగళూరు పోతున్నా అంత సీరియస్గా అంటే నేను పోతున్నా నువ్వు ఆపకని చెప్పలే. నేను ప్రాబ్లం ఉంది కాబట్టి పోతున్నా అన్న. మరి అన్న ఏం చెప్పింది? ఆయన సీరియస్ సిచ్యువేషన్లో దెంగారా వద్దు, అవసరం లేదన్నాడు. నేను ఇంకేం చేసా, అప్పటికి వెయిట్ చేసిన. పొద్దున్నే పోవాల్సినట్టు నైట్ ఎక్కిన బస్సు, పొద్దున్నకెళ్ళే మాట్లాడలేదు. నేను పిలిచిన తెలిస్తే అన్న రేపు పొద్దున నన్ను వెళ్ళింగుతాడు ఇంట్లోకి వెళ్ళి. తెలుసా? ఇప్పుడు నిన్ను కూర్చోబెట్టి ఇట్లా మాట్లాడుతున్నా నువ్వే బీది ఎంగేరా అంటాడు. ఆయన వద్దని చెప్పినా కదరా, మళ్ళీ ఎందుకు పిలిచినావు అంటాడు. ఏం చెప్పాలి చెప్పి ఇప్పుడు నీ సమాధానం? ఏం చెప్తా అన్నా? వండి చేసుకునికి ఏమైంది పాడతావు నీకు మంచిగా? ఎందుకు పోయినావు నన్ను అవసరంగా? ఎందుకురా? ఎట్లా అయిపోయినా చూసుకున్నావా నువ్వు? నీ అవతారం ఎట్లా అయిపోయింది చూసుకున్నావా? మనిషిలాగా లెక్కున్నావా నువ్వు? పోయినావు కదా. మృగం అయిపోయినా అడిగి పోయి. మృగం కాదురా, ఈడున్నప్పుడు ఎట్లున్నావు, అడిగి ఎట్లా అయిపోయినావు? పోయినా చేతి ఇరగదెంకున్నా, ఇరగదెంగిరు కూర్చున్నా. దెబ్బలు తినేసి వచ్చినావు అడిగి పోయి. దెబ్బలు తినలేదు. దెబ్బలు తినంటే అది వేరే విషయంలో పడింది. సరే ఇప్పుడు అన్నకేం సమాధానం చెప్తావు, వదినకేం సమాధానం చెప్తావు, నాకేం సమాధానం చెప్తావు? నేనంటే అర్థం చేసుకున్నా. పోనీ నా తమ్ముడు తైనకో తమ్ముడు అని చెప్పి నేను అర్థం చేసుకున్నావు. వాళ్ళు అట్లా అర్థం చేసుకోరు కదా. మరి అన్న తమ్ముళ్ళ ఈ అనుబంధము ఇలాలో అందరికీ అది ఆదర్శము లోకం. ఓ ఆ సిచ్యువేషన్లో అట్లా మాట్లాడి అట్లా వెళ్ళిపోతే అట్లా మాట్లాడేదంటే ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు వచ్చే ప్రాబ్లం నా అనుకున్న వాళ్ళ మీదకి రానియండి నేను. అరే ఎంత సిచ్యువేషన్ ఉన్నా కానీ ఒకటి మాట్లాడేటప్పుడు ఫస్ట్ దేని గురించి మాట్లాడుతున్నాం, ఎట్లా మాట్లాడుతున్నాం, ఏ వేలో మాట్లాడుతున్నాం, సీరియస్గా మాట్లాడుతున్నామా, కామెడీ మాట్లాడుతున్నామా? జోక్ సీరియస్గా మాట్లాడలేదు బ్రో, సీరియస్గా నార్మల్గానే చెప్పిపోయినా. సార్ నార్మల్గానే. మరి అన్నెందుకు అంత సీరియస్ అవుతుంది పైన? ఆయన సీరియస్ అవుతుందంటే ఆయనకి ఇష్టం లేదు నేను పోడు. ఆయనకి ఎందుకు ఇష్టం లేదు తెలుసా నీకు? ఇట్లాంటి లెక్కలు చేసుకొస్తా అని ఇష్టం లేదు. మంచిగా ఉండి లాస్ట్ టైం ఒకసారి జరిగింది నాకు. కాదురా నాయన, నాకు అర్థమైతే లేదురా పాడు. నీకు అమ్మాయిల మ్యాటర్లో చెప్పిన. అమ్మాయిలు సరే వదిలేటి, అమ్మాయిలేదు ఇంకా అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మంచిగా అమ్మాయి మ్యాటరే నీకు వద్దని చెప్పినా కదరా. నీకు మొన్నవి కింద అంత మంచి చెప్పినాడు ఆ వీడియోలో. పోయింది అమ్మాయి మ్యాటరే. వాడు నా పిల్లని గెలికిండు, నేను పోయినాను.
నాకు తప్పు చెప్పే పోయినా నేను. మరి ఎందుకు చెప్పినావు అబద్ధం? ఆ నిజం చెప్పిపో, నీకేమైంది? నిజం చెప్తే పంపించాడు పంపించడానికి నా తమ్ముడు అనుకున్నాడు కాబట్టి చూసుకో. మరి నువ్వేం చేసినావు? అన్న 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 అట్లనే చేసిపోతారు కూడా. అట్లా చేసిపోతావు అంటే ఇప్పుడు నిజం చెప్తే ఒక్కోరు బ్రో. ఆ పిల్ల అంటే ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే సంలాయించుకో, మాట్లాడు. అన్న నాకు అమ్మాయి అంటే ఇష్టం, నేను అమ్మాయినే ఇష్టపడుతున్నా, అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని చెప్పేది ఉండే. చెప్పేది అబద్ధాలు చెప్పి చెప్పేది ఉండే అంటే నీకు కూడా తెలుసు వచ్చిన కొత్తలో ఎట్లున్నా బ్రేకప్ 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 బ్రేకప్. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏ. నువ్వు ఒక పిల్ల వాళ్ళ ఇంట్లో మీద అబద్ధం ఆడినవాడు వేస్ట్ రా పాడు కుల్లా. నాకు ఇంకా గలీజ్ అనిపిస్తుంది, పైన బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది మొత్తం. ఉంటలేండి, నేనేం చేయాలి? సరే కానీ పొద్దున అన్నతో మాట్లాడు. నేను మాట్లాడనీకే వచ్చిన ఫ్లాట్. ఏమంటున్నా? వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుంది. అన్న ఏమంటుండు? అన్న అసలు ఫోన్ ఇగో ఎన్ని కాల్స్ చేసినా చూడు, ఒక్కసారి కూడా లిఫ్ట్ అంటే లిఫ్ట్. ఎన్ని మెసేజెస్ ఇగో మెసేజెస్ చూడు. సరే 106 మెసేజెస్ పెట్టినా కూడా ఒక్క మెసేజ్కి రిప్లై లేదు. అది మాట్లాడదామని ఈ నైట్లో వచ్చిన నీతో మాట్లాడుతున్నా, నీ ముందర కెమెరా పెట్టిన. టైం ఇట్లా 2:30 అవుతుంది, 2:30 టైం. సరే పొద్దున అన్నతో మాట్లాడతా.